అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈరోజు వీడియోలో టైటిల్ చూశారు కదా, భగీరథుడితో వచ్చిన గంగ మన పొలం దాకా వచ్చిందన్నమాట. అదేనండి, పొలంలో బోరు వేస్తే నీళ్లు పడ్డాయన్నమాట. అది మొదటిసారి వేసినప్పుడు మనకి నీళ్ళు రాలేదు. ఏంటంటే 1 ఇంచ్ మాత్రమే నీళ్ళు వచ్చినాయి. దాంతో ఏమైందంటే 1,00,000 రూపాయలు వృధాగా పోయినాయి అన్నమాట. చాలా బాధపడ్డాము. ఎందుకంటే 500 ఫీట్లు తవ్వినా కూడా నీళ్ళు 1 ఇంచే పడ్డాయి. అది ఒక చిన్న కుటుంబానికి మాత్రమే సరిపోతాయి. ఇక పొలం పనులు చేయడం కుదరదు కదా, చాలా బాధపడ్డాం. మళ్ళా 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసాం. దాంతో నీళ్లు పుష్కలంగా పడ్డాయి. 3 ఇంచెస్ నీళ్లు పడ్డాయి అన్నమాట. అందుకని చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లిని బాగా వేడుకొని, ఆ భగీరథుడి చరిత్ర ఉంది కదండి, రామాయణంలో గంగని తీసుకొస్తాడు కదా భగీరథుడు. ఆ చరిత్ర గుర్తొచ్చి చాలా సంతోషపడ్డాను అన్నమాట. నిజంగా బోరింగ్ వేసేటప్పుడు ఆయన్నే తలుచుకున్నాను నేను. ఎందుకంటే నిజమే కదా, మనకి భూమి మీదకి గంగని తీసుకొచ్చింది మాత్రం భగీరథుడే. అది ఆ చరిత్ర చాలా బాగుంటుంది. ఆయన చాలా తపస్సు చేసి పట్టుదలతోటి గంగని తీసుకొచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. చాలాసార్లు గంగని ఒకసారి జహ్ను మహాముని తాగేస్తాడు. ఒకసారి ఆయన్ని కిందికి తీసుకొచ్చినప్పుడు శివుడు జటాజూటంలో బంధిస్తాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే ఈ బోరింగ్ కథ మాకు చాలా ఇబ్బందులు పెట్టే వచ్చింది చెప్పాలంటే. చాలా ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ సారి వేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది అన్నాను కదా. ఈ రెండోసారి వేసినప్పుడు నీళ్లు మాత్రం పుష్కలంగా పడ్డాయి. ఆ నీళ్లు పడ్డా కూడా ఎంత ఇబ్బందులు పడి ఆ బోరింగ్ ఫిట్ చేయడం కుదిరిందంటే అసలు చాలా ఇబ్బందులు పడ్డామండి. ఒక్క పని ఒక్కసారితో అయిపోలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఒకటి కుదిరితే ఒకటి, అంటే చాలా ఈజీగా అయ్యే పని కూడా అసలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగితే కానీ అవుతున్నాయి కొన్ని పనులు. అంత ఇబ్బందులు పడ్డామన్నమాట. అసలు చెప్పాలంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు భగీరథుడి చరిత్ర విని సంతోషపడి మళ్ళీ మాకు మేమే సర్ది చెప్పుకున్నాం. అది నీళ్లు పడ్డది సంతోషమైతే బోరింగ్ దింపడం చాలా ఈజీ అంటారు కదా ఎవరైనా. కాదండి, అసలు ఆ బోరింగ్ దింపడం కూడా చాలా కష్టపడ్డాం. మరి ఎందుకు అలా జరిగిందో తెలియదు కానీ బోరింగ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నీళ్లు పైకి తీసుకురావడానికి కూడా 3 days పట్టింది. అసలు పైపు కూడా ఆఖరికి ఒక పైపు దొరకడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. అంత కష్టపడ్డాం. ఏ ఒక్క పని ఒక్కసారితో ముగియలేదండి నిజంగా. అందుకే అప్పుడప్పుడు కొంతమంది సామెతలు వాడతారు, వీడిది భగీరథుడి ప్రయత్నం అని. నిజంగా అండి, ఈ గంగాదేవి మాత్రం సేమ్ మాకు అంతే పెట్టింది. కానీ నీళ్లు మాత్రం పుష్కలంగా పడ్డాయి. ఆ ఒక్క సంతోషంతో ఈ కష్టాన్ని మొత్తం మర్చిపోయాను తప్ప అసలు భలే తలుచుకుంటే మాత్రం భలేగా అనిపిస్తుందండి. అంటే అగో ఇట్లా కాలుస్తున్నారు కదండి, ఇది చిన్న పనే చూడ్డానికి. ఏ 20 సార్లు ప్రయత్నం చేశారో అసలు అందులోకి పైపు దూరట్లేదు. అంతమంది వచ్చారు అయినా కూడా అందులోకి పైపు దూరట్లే. ఆ గంగమ్మ తల్లికి ఆవు పాలతో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో పరవన్నం చేసి నైవేద్యం పెట్టి ఆమెకి నివేదన చేసుకున్నాను. అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాను. చాలా సంతోషంగా ఉంది చెప్పాలంటే. ఆ కష్టాన్ని తలుచుకుంటుంటే కూడా మాకు అమ్మో, ఏ ఒక్క పని కూడా మనం ఇంత ప్రయత్నం చేయాల్సిందే. మనకి ఏదన్నా సాధించుకోవాలంటే తప్పకుండా కష్టపడాలి. కష్టపడ్డామంటే అది కూడా దాని మీద, ఆ పని మీద ఇంట్రెస్ట్ తోటి కష్టపడాలి. ఏమంటారు, ఆ పని మనకి ఇంట్రెస్ట్ అనుకోండి, దానికోసం ఖచ్చితంగా కష్టపడాలి. అది మాత్రం వృధా పోదు మనం కష్టపడ్డది. నిజంగా అండి, డబ్బు నష్టమైంది, రోజులు నష్టమైనాయి, ఏమంటారు వస్తువులు నష్టమైనాయి, చివరికి మాత్రం పని అయింది.
అది అగోండి గంగాదేవి చివరికి ఇలా సాధించుకున్నాం. అందుకే దీనికి టైటిల్ భగీరథుడితో వచ్చిన గంగా అని పెట్టుకున్నాను. ఇదండి ఈ గంగాదేవి చరిత్ర, మా పొలంలో పడ్డ ఈ బోరింగ్ చరిత్ర. ఇది ఏ పట్టుదలతో అన్నీ సాధించుకోవచ్చండి, తప్పకుండా అవుతాయి పనులు. ఇది మాత్రం నిజం, నేను తెలుసుకున్న నిజం. నమస్కారం అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అది అని ఏం చెప్పాను, కానీ కొంత విషయాన్ని తెలియజేయడం కోసమే నేను వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోల్లో నేను సంతోషపడుతున్నాను, నా సంతోషాన్ని ఈ విధంగా చూపిస్తున్నాను. అంతేనండి.